జై గోవిందా. దుర్గా ప్రసాద్ బీరువా దగ్గరికి వెళ్ళి ఒక కొత్త పట్టు చీరని ఒక షాపింగ్ మాల్ నుంచి తీసుకువచ్చింది బీరువా నుంచి తీస్తూ ఉన్నాడు. ఆ షాపింగ్ మాల్ కవర్తో బయటికి నడుస్తూ ఉండగా సాయి కలిసి ఏంట్రా ఇది అని అడిగితే 2 years బ్యాక్ మా ఆవిడ నేను ఒక పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళి తనకి చాలా ఇష్టమైన చీరను కొనుక్కుంది. కానీ ఎప్పుడు కట్టమన్నా ప్రత్యేకమైన ఫంక్షన్ ఉండాలి, స్పెషల్ అకేషన్ ఉండాలి, ఏదైనా సందర్భం ఉంటే దీన్ని కట్టుకుంటాను అనేది. ఇప్పుడు ఇది ఇలా యూజ్ అవుతూ ఉంది అంటూ బాధతో ఆ చీరని ఆవిడ శవంపై కప్పుతూ ఉన్నాడు దుర్గాప్రసాద్. కప్పుతూ సాయి భుజంపై చేయి వేసి ఇలా అంటూ ఉన్నాడు, మన జీవితంలో ప్రతిదీ ఆస్వాదిస్తూ ఉండాలి, ప్రతిదీ అనుభవిస్తూ ఉండాలి, ప్రతిరోజు కొత్తదనాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ప్రత్యేకమైన సందర్భాలు, ప్రత్యేకమైన అకేషన్లు అంటూ ఏమీ ఉండవురా. జీవితం అనేది చాలా చిన్నది, స్వల్పమైంది. చేయి జారిపోతే మళ్ళీ దాన్ని ఎంత మూల్యం ఇచ్చినా కూడా తీసుకురాలేము అని చెప్పాడు దుర్గాప్రసాద్. సాయికి అది చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. అంటే జీవితంలో మనం ఏదైతే నేర్చుకోవాలో ఈ రియల్ ఎక్స్పీరియన్స్ వల్ల నేను తెలుసుకున్నాను అనుకున్నాడు. ఆ రోజు నుంచి ప్రతి మూమెంట్ని ఏదైతే ఎంజాయ్ చేయాలో దాన్ని చాలా చక్కగా జీవితంలో అన్నీ అనుభవిస్తూ ఆస్వాదిస్తూ జీవితాన్ని చాలా ఆనందమయం చేసుకున్నాడు. దీని అంతటికీ కారణం దుర్గాప్రసాద్ కాబట్టి దుర్గాప్రసాద్కి ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాడు సాయి. మనం కూడా జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందం చేసుకోవాలి, ఎంజాయ్ చేసుకుంటూ ప్రశాంతతతో ఆనందంతో ఏదైతే కోరుకుంటూ ఉంటామో దాన్ని తీర్చుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి. జై గోవింద.